హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బీరువాలో డబ్బులు కొట్టేసి మీనా బాలు మధ్య గొడవ పెట్టాలని చూసిన రోహిణిని చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన మీనా తల్లి పార్వతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు అయితే ఇక రాజేష్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే రాజేష్ అయితే ఫుల్గా తాగేసి ఉంటాడు. ఫుల్గా తాగేసి ఉన్న రాజేష్ని చూసి బాలు అయితే, ఎప్పుడో మందు మానేశాం కదరా, వీడేంటి ఇంత బాగా తాగాడు, రే ఎందుకురా అంత ఎక్కువయ్యేలా తాగావు, ఏం కష్టం వచ్చింది నీకు అని బాలు రాజేష్ని అడుగుతూ ఉంటాడు. పేదరికంలో పుట్టకూడదురా, పేదరికంలో పుడితే పేదరికంలో బ్రతకాలి, పేదరికంలోనే చావాలి అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే. అప్పుడే ఇక వెంటనే బాలు అయితే, ఏమైందిరా వీడికి ఇలా మాట్లాడుతున్నాడేంటి, ఏదైనా డబ్బులు అవసరమా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక పక్కనే ఉన్న వ్యక్తి అయితే ఇలా అంటూ ఉంటాడు, అదేరా వాళ్ళ అమ్మ నాన్నకి షష్టి పూర్తి ఘనంగా చేయాలని అనుకున్నాడు, కానీ వాడి చేతుల్లో డబ్బులు లేవు, అందుకని బాధపడుతూ ఈ విధంగా తాగి ఇలా చేస్తున్నాడు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు బాలు, రే రాజేష్, దీనికైనా ఇంత దిగులు పడుతున్నావు, ఆ రోజు మా నాన్నకి గుండె నొప్పి వస్తే నువ్వే కదరా డబ్బులు హెల్ప్ చేశావు, ఆ గణాగడితో నువ్వు దెబ్బలు కూడా తిన్నావు, నీకు నేను సహాయం చేస్తాను, నువ్వు కావాల్సిన ఏర్పాట్లు చేసుకో, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. నా కోసం నువ్వు ఎక్కడ అప్పు చెయ్యొద్దురా అని అంటూ ఉంటాడు రాజేష్. రే అప్పేం చేయట్లేదు లేరా, నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి ఆ ఏర్పాట్లు చేసుకో, నేను ఇప్పుడే వస్తాను అని బాలు అయితే మీనా దగ్గరికి వస్తాడు. ఇక మీనా దగ్గరికి వచ్చి, మీనా ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఏమైందండి అని అంటూ ఉంటుంది మీనా. ఇక చాటుగా ప్రభావతి అయితే వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఏం లేదు మీనా, రాజేష్ గారు ఫుల్గా తాగేసి పడిపోయాడు, ఎందుకురా తాగావు అంటే, పేదరికంలో పుట్టాలి, పేదరికంలోనే చావాలి, మన బ్రతుకులు మారు అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. అసలు సంగతి ఏంటని నేను అడిగితే, వాళ్ళ అమ్మా నాన్న షష్టి పూర్తి చేయడానికి డబ్బులు లేవట. అప్పుడు నేను అన్నాను, నేను తీసుకొస్తాను, నువ్వు ఆ ఏర్పాట్లన్నీ చేసుకో అని చెప్పాను అని అంటూ బాలు అయితే మీనాతో చెప్తాడు. మీరు తీసుకొస్తానన్నారా, ఎక్కడిని తీసుకొస్తారో అంత డబ్బు అని అడుగుతూ ఉంటుంది మీనా. అదేంటి మీనా, పైన రూమ్ వేయడానికి మనం డబ్బులు దాచుతున్నాం కదా, అప్పుడే 1,00,000 రూపాయల దాకా దాచాం కదా, అవి వాడికి ఇచ్చేస్తాము, రూమ్ సంగతి తర్వాత చూసుకుందాం అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మీనా అయితే, మరి మనకి రూమ్ అవసరం లేదా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏంటి మీనా రూము అంటావేంటి, వాడు నాకెంత హెల్ప్ చేశాడు, మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వాడే డబ్బులు ఇచ్చాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇచ్చాడు కరెక్టే, మరి మనకి పైన రూమ్ కూడా ముఖ్యమే కదా, నేనైతే ఆ డబ్బులు ఇవ్వను అని కరాఖండిగా చెప్పేస్తుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే, ఏంటి మీనా, అది నీ కష్టార్జితమేనా ఏంటి, అందులో నా కష్టం కూడా ఉంది కదా అని అంటూ ఉంటాడు. మన ఇద్దరి కష్టార్జితం ఉంది, నేను కూడా డబ్బులు దాంట్లో దాచిపెడుతున్నాను, అన్ని ఖర్చులు కూడా మిగిల్చుకుంటున్నాను, ఇప్పుడు వచ్చి మీరు ఇలా దాన ధర్మాలు చేస్తానంటే నేను ఒప్పుకోను అని అంటూ ఉంటుంది మీనా. దాన ధర్మాలు ఏంటి మీనా, నేను దాన ధర్మాలు చేస్తున్నాను అనుకుంటున్నావా, నా ఫ్రెండ్కే కదా ఇస్తున్నాను, వాడు ఉన్నప్పుడు ఇస్తాడు అని అంటూ ఉంటే, లేదు నేను ఆ డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఇవ్వను అంటే ఇవ్వను అంతే అని అంటూ ముఖం మీదే చెప్పేస్తుంది మీనా. దాంతో ఇక బాలుకి చాలా కోపం వస్తుంది, ఏమీ మాట్లాడలేకపోతాడు. ఏంట్రా నువ్వు ఇంత పౌరుషం లేకుండా పెళ్ళయ్యాక ఇలా అయిపోయావేంటి, నీ భార్య సంపాదిస్తున్నాననే గర్వంతో నువ్వు దాచుకున్న డబ్బులు కూడా నీకు ఇవ్వననే పరిస్థితికి తీసుకొచ్చుకున్నావు, అవి నువ్వు సంపాదించుకున్న డబ్బులే కదా, అవి నువ్వు తీసుకోవడానికి ఏముంది, గట్టిగా అడుగు తనే ఇస్తుంది అని అంటూ ప్రభావతి ఇంకా బాలుని రెచ్చగొడుతుంది. అప్పుడే ఇక బాలు అయితే, చూడు మీనా, నాకు రేపొద్దున కల్లే డబ్బులు కావాలి, లేకపోతే నేను తీసుకునే నిర్ణయం వేరేగా ఉంటుంది అని బాలు అయితే మీనాతో అంటాడు. అప్పుడే ఇక మీనా అయితే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేనైతే ₹1 కూడా ఇవ్వను అని అంటూ మీనా అయితే చెప్తుంది. తర్వాత ఇక మీనా అయితే పువ్వులు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికైతే వెళ్ళిపోతుంది.
పూల మార్కెట్ దగ్గరికి. అప్పుడే ఇక అక్కడికి వెళ్ళాక మీనా ముఖం చూసి, ఏంటి ఈరోజు నీ ముఖం మాడిపోయినట్టుంది, ఏంటి మీ ఆయనతో గొడవ పడ్డావా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. గొడవేం కాదు అని జరిగింది చెప్తుంది. అయినా రూపాయి కూడబెట్టుకొని పైన రూము వేసుకోవాలని మీరు అనుకుంటున్నారు. అయినా మీరు పెళ్ళయి ఏమన్నా ఒక 30 సంవత్సరాలు అయిందా? ఇప్పుడు ఆ వాళ్ళు షష్టి పూర్తి చేసుకోకపోతే ఏమైంది? మీరు అసలే హాల్లో పడుకుంటున్నారు. మీకంటూ ఒక అన్యోన్యంగా ఉండాలని ఉంటుంది కదా, ఏకాంతంగా ఉండాలని హాల్లో పడుకున్నా మీకు గది ఇవ్వలేకపోయారు మీ అత్తగారు మామగారు. మీరే కట్టించుకోవడానికి డబ్బులు దాస్తే మీ ఆయనేమో తన ఫ్రెండ్కి ఇచ్చేస్తానంటున్నాడా? నీ బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు మీనా. నువ్వైతే గట్టిగానే ఉండు, ఆ డబ్బులు అస్సలు కూడా ఇవ్వద్దు అని అంటూ ఉంటే, అస్సలు కూడా ఇవ్వను అని చెప్పి మీనా అయితే అంటుంది. తర్వాత ఇక ప్రభావతి అయితే రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే జరిగిందంతా కూడా రోహిణికి చెప్తుంది. ఆ బాలుగాడేమో డబ్బులు ఇవ్వమని, లేకపోతే రేపటిలోగా ఏం జరుగుతుందో చూడు అంటూ దానికి వార్నింగ్ ఇచ్చాడు. అది కూడా అంతే పట్టుదలతో ఉంది, ₹1 కూడా ఇవ్వనని చెప్పేస్తుంది. నిజంగా మీనా మామూలుది కాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక రోహిణికి ఒక ఆలోచన వస్తుంది. వీళ్ళు ఇద్దరు కలిపి ₹1,00,000 దాకా దాచారు, వీళ్ళే రైటు, ఇంకా మేమే దాచలేకపోయాము అని అనుకుంటూ అప్పుడే ఇక రోహిణి అయితే, ఇప్పుడు ఆ ₹1,00,000 నేనే కొట్టేస్తాను, ఆ ₹1,00,000 కనిపించకపోయేసరికి బాలుయే తీసుకున్నాడని మీనా అయితే నమ్ముతుంది అని అంటూ ఇక రోహిణి అయితే ₹1,00,000 కొట్టేయాలనుకుంటుంది. ఇప్పుడు మనోజ్ని ఇంటద్దె కోసం ₹1,00,000 అడిగితే ఆ ₹1,00,000 గురించి ఆరా తీస్తాడు. ఇదివరకే ఆ దినేష్ గాడికి షాపులో 4 లక్షల దాకా కూడా ఫర్నిచర్ ఇచ్చి ఆ ఈఎంఐఏ కట్టడం లేదు, దాని గురించి అడుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ ₹1,00,000 అడిగితే ఎన్ని ఆరాలు తీస్తాడో. ఇది మంచి అవకాశం, ఆ దేవుడే నా కోసం ఇలా వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టుంటాడు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఎవరూ లేని సమయంలో ఇక రోహిణి అయితే మీనా వాళ్ళ డబ్బులు దాచుకునే బీరువా దగ్గరికి వెళ్ళి ఇక బీరువాలో ₹1,00,000 అయితే కొట్టేస్తుంది. ఇక ₹1,00,000 కొట్టేసి ఏమీ తెలియనట్టు తనైతే ఇక బయటికి వచ్చేస్తుంది. ఉదయం అవ్వగానే మీనా మామూలుగా పూలు డెలివరీ కోసం అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రాజేష్ అయితే మీనాకి ఫోన్ చేస్తాడు. అమ్మ మీనా, రేపు మా అమ్మ నాన్నకి షష్టి పూర్తి చేస్తున్నాము, ఏదో బాలు దయ వల్ల వాడు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు కాబట్టి నేను షష్టి పూర్తి చేయగలుగుతున్నాను, నువ్వు కూడా రామ్మా భోజనానికి అని అంటూ రాజేష్ అయితే చెప్తాడు. బాలు మీకు డబ్బులు ఇచ్చారా ఆయన అని అంటూ ఉంటుంది మీనా. అవునమ్మా, తీసుకొచ్చి ఇచ్చాడు, నువ్వు కూడా ఒప్పుకున్నావంట కదా, నువ్వు కూడా చాలా మంచి మనసున్న దానివి అని రాజేష్ అయితే ఇక మీనాని పొగుడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఇక వెంటనే ఇంటికైతే తిరిగి వెళ్తుంది. అలా ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బీరువాలో అయితే డబ్బులు చూస్తుంది. బీరువాలో డబ్బులు కనిపించవు. అంటే నాకు తెలియకుండా నేను ఒప్పుకోలేదని సాయంత్రంలోగా నువ్వు నిర్ణయం తీసుకోకపోతే ఏదోటి చేస్తానన్నారు, ఇదేననుకుంటా చేయడం. బీరువాలో నుంచి డబ్బులు తీసుకొని షష్టిపూర్తికి డబ్బులు ఇచ్చేశారు. అసలు నన్ను అడగకుండా ఎందుకు ఇలా చేశారు? ఆయన్ని నన్ను ఇంత మోసం చేస్తారని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అనుకుంటూ ఉంటుంది మీనా తిట్టుకుంటూ. బీరువాలో డబ్బులు తీసుకువెళ్ళిపోయి నాకు చెప్పకుండా నన్ను ఇంత మోసం చేస్తారా? ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పే వరకు కూడా నేను ఆయనతో మాట్లాడను, అసలు చెప్తారో లేదో చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక మీనా అయితే మనసులో బాలు మీద ఉన్న కోపంతో తర్వాత రోహిణి విద్యాని తీసుకొని ఇంటి రెంట్ కట్టాలని డబ్బులు తీసుకొని బయలుదేరుతుంది. ఏంటి అడగంగానే మీ పిసిని కొట్టు మొగుడు డబ్బులు ఇచ్చేశాడా? వెంటనే ₹1,00,000 తీసుకొచ్చేసావు అని అడుగుతూ ఉంటే, మనోజ్ ఇవ్వలేదే ఈ డబ్బులు అని అంటూ ఉంటుంది రోహిణి. మనోజ్ ఇవ్వకుండా నీకు ₹1,00,000 ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటే, ఎక్కడి నుంచి వచ్చాయా, మీనా డబ్బులు ఇవి అని అనగానే ఒక్కసారి విద్య షాక్ అయిపోతూ ఉంటుంది. మీనా డబ్బులేంటే అని అంటూ ఉంటుంది విద్య. ఇంకా ఏం చెయ్యాలో నాకు ఏమీ దిక్కుతోచలేదే, అందుకని మీనా పైన రూమ్ వేసుకుందామని దాచిపెట్టుకున్న డబ్బుల్ని కొట్టేశాను అని రోహిణి అంటుంది. నువ్వు దొంగతనానికి కూడా దిగజారిపోయావా? ఆ రోజు మీనా నగలు తీసుకువెళ్తేనే
మనోజ్ మీద అంతలాగా రంకిలేసావు కదే, ఈరోజు నువ్వు చేసిందేంటి అని అంటూ ఉంటే, అది ఏం చెయ్యాలో ఆ పరిస్థితిలో నాకు అర్థం కాలేదే. కానీ డబ్బులు కొట్టేసినట్టు మీనాకు కానీ బాలుకు కానీ తెలిసిందంటే నీ పని ఏమవుతుందో తెలుసుగా అని అంటూ ఉంటుంది. విద్య, వాళ్ళకి తెలియదే, వాళ్ళిద్దరూ కూడా గొడవపడి ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకునే స్టేజ్కి కూడా వచ్చేస్తారు ఈ డబ్బుల గురించి. ఎందుకో తెలుసా, అసలు ఈ డబ్బులు బాలుయే తీశాడని మీనా అనుకుంటుంది కాబట్టి అని రోహిణి అంటుంది. మీనా అలా ఎందుకు అనుకుంటుంది? మీనాకి చెప్పకుండా బాలు డబ్బులు తీసుకువెళ్ళడు కదా తను అలా అనుకోవడానికి అని అంటూ ఉంటుంది విద్య. అసలు ఏం జరిగిందంటే అని మొత్తం విద్యతో చెప్తుంది. రోహిణి అయితే వాళ్ళ అవసరాన్ని నీకు అవకాశంగా మార్చుకున్నావా? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, మూడు పెళ్ళం మధ్య గొడవలు పెడతావా అని అంటూ ఉంటే, ఆ బాలు నన్ను ఎంత బాధ పెట్టాడు, ఆ మీనా కూడా చాలాసార్లు నన్ను ఇబ్బంది పెట్టింది, నేనెందుకు ఊరుకుంటాను? అయినా ఇది వాళ్ళకేం తెలియదులే, అంతగా భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, మనమేమీ దొరికిపోంలే, అంత ఈజీగా తెలీదు అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అలాగే విద్య ఇద్దరు కూడా ఆ ఓనర్కి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ అయితే ఇవ్వడానికి వెళ్తారు. అప్పుడే ఇక మీనా ఫ్రెండ్ అయితే, అంటే మీనాతో పాటు పూలు అమ్ముకునే ఆవిడే రోహిణిని విద్యాని చూస్తుంది. ఇక రోహిణి విద్యాని చూసి, ఈ అమ్మాయి మీనా తోటికోడలు కదా, ఇక్కడికి వచ్చిందేంటి, ఏం పని మీద వచ్చిందో అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇదిగోండి 1,00,000 రూపాయలు అడ్వాన్సు ఇచ్చినట్టు మాకు ఏదైనా పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వండి అని అంటూ ఉంటుంది రోహిణి. సరేనమ్మా అంటూ అతనైతే సంతకం పెట్టి ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత 4 రోజుల్లో మేము ఇంట్లోకి అద్దెకి వచ్చేస్తాము అని చెప్పి ఇక రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మీనా ఫ్రెండ్ అయితే అతని దగ్గరికి వచ్చి, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, ఈ ఇంటి రెంట్ కోసం వచ్చారు, ఈ ఇల్లు వాళ్ళు అద్దెకి తీసుకున్నారు, అడ్వాన్స్ 1,00,000 రూపాయలు ఇవ్వడానికి వచ్చారు అని అతనైతే చెప్తాడు. అది విని, ఆవిడ ఇంటి రెంట్కి డబ్బులు, ఇంటి రెంట్కా, అసలు ఇల్లుంది కదా, ఏమన్నా వేరే కాపురం పెడుతున్నారా ఏంటి, ఏమోలే వాళ్ళింట్లో ఏం గొడవలున్నాయో అని అనుకుంటూ ఉంటుంది. ఆమె అయితే తర్వాత ఇక మీనా పార్వతికి ఫోన్ చేసి బాలు ఇలా చేశాడని చెప్తుంది. నువ్వు తొందరపడి అల్లుడు గారిని అనుమానించుకో, ఆయన అలాంటి వాళ్ళు కాదు, ఏదో జరుగుంటుంది అని అంటూ ఉంటుంది పార్వతి. నువ్వెప్పుడూ కూడా మీ అల్లుడి తరపునే మాట్లాడతావమ్మా, నా బాధను ఎందుకు అర్థం చేసుకోవు అని అడుగుతూ ఉంటుంది మీనా. అల్లుడు గారు మంచితనం తెలుసు కాబట్టి నేను అలా మాట్లాడుతున్నానే అని అంటూ ఉంటే, చూడమ్మా నువ్వు ఎన్ని అనుకున్నా సరే నేను మాత్రం ఆయనతో మాట్లాడను, ఇప్పుడు మావయ్య గారు వస్తారు కదా, ఆ తాడో పేడో తేల్చేస్తాను అని మీనా అయితే అంటూ ఉంటుంది. తరువాత ఇక మీనా ఫోన్ పెట్టేశాక ఇదేం చేస్తుందో, ఏం తేలుస్తుందో ఏంటో, ఏం జరగబోతుందో అని భయపడుతుంది పార్వతి. ఇంతలో పార్వతి దగ్గరికైతే వస్తుంది ఆ పూలమ్ముకునే ఆమె అయితే. ఇక వచ్చి, పార్వతమ్మ ఏం చేస్తున్నావని అంటూ ఉంటే, ఏం లేదే శాంతి, ఏం చెయ్యాలో దిక్కుతోచక అలా కూర్చొని ఉన్నాను అని అంటూ ఉంటే, ఏమైంది? ఏముంది, మా మీనా ఫోన్ చేసి ఏదేదో చెప్తుంది అని అంటూ ఉంటే, ఏం చెప్పిందేంటి, ఏమన్నా గొడవలు ఇంట్లో అని అడుగుతూ ఉంటే, అదేంటి గొడవ అని అలా అడుగుతున్నావు, నీకేం అనుమానం వచ్చిందే అని పార్వతి ఆమెని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక శాంతన్న ఆవిడే ఇలా అంటూ ఉంటుంది, పార్వతమ్మ నేను పువ్వులు డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీనా తోటికోళ్ళు రోహిణి ఉంది కదా, ఆవిడైతే ఒక ఇల్లు అద్దెకి తీసుకుంది, ఆ ఇల్లు అడ్వాన్స్ కూడా 1,00,000 రూపాయలు ఇచ్చింది అని అనగానే 1,00,000 రూపాయలు ఇచ్చిందా అని అంటూ ఉంటుంది పార్వతి. అవును 1,00,000 రూపాయలు ఇచ్చింది అని అనగానే, అసలు ఆవిడకి ఇల్లు అద్దెకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అద్దెకి తీసుకోవాల్సిన అవసరం అని పార్వతి అంటూ ఉంటుంది. తర్వాత ఇక బాలు అయితే వస్తాడు. ఇక మొత్తం కూడా సత్యానికి చెప్తుంది మీనా. అప్పుడే బాలుని అడుగుతాడు, మీనాకి చెప్పకుండా బీరువాలో నుంచి డబ్బులు ఎందుకు తీసుకున్నావురా, అయినా రాజేష్కి ఎందుకు నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చావు, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు, బయట పడుకొని పైన రూమ్ వేసుకోవాలని ఎంత కష్టపడుతున్నారు, ఆ డబ్బులన్నీ తీసుకువెళ్ళి ఇస్తే ఏంట్రా నీ ఉద్దేశం అని సత్యం అయితే అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న, నేనేంటి బీరువాలో డబ్బులు తీయడం ఏంటి
అని బాలు అయితే అంటాడు. అప్పుడే ఇక బీరువాలో డబ్బులు తీసింది మీరే కదా, బీరువాలో 1,00,000 రూపాయలు కనిపించడం లేదు, రేపు ఉదయం కల్లే డబ్బులు ఇవ్వకపోతే ఏదో చేసేస్తాను అన్నారు కదా, నాకు చెప్పా పెట్టకుండా డబ్బులు తీసుకువెళ్ళి రాజేష్ అన్నకి ఇచ్చారా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆ మాట విని అప్పుడే అంటూ ఉంటుంది ప్రభావతి, ఏంటే వాడు కష్టపడి సంపాదించిన డబ్బులు వాడు తీసుకువెళ్తా అన్ని దబాయిస్తావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మీనా, ఏంటి మీ కొడుకు మీద ప్రేమ ఇప్పుడు తన్నుకొచ్చేసిందా మీకు, అందులో నా కష్టార్జితం కూడా ఉంది అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా పార్వతి అయితే మీనాకి ఫోన్ చేసడంతో పక్కకి వెళ్ళి ఏంటమ్మా అని అంటూ ఉంటుంది గట్టిగా. ఏమైందే అంత కోపంగా మాట్లాడుతున్నావు అంటూ ఉంటే, నేను అసలు ఆ డబ్బులు తీయలేదు, బయట నుంచి అప్పు తీసుకొచ్చి నా ఫ్రెండ్కి ఇచ్చాను, నేనెందుకు బీరువాలో డబ్బులు తీస్తాను అని మా ఆయన నా దగ్గర అబద్ధం చెప్తున్నాడు ఎప్పుడూ లేంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఆ మాట విని ఇక పార్వతి అయితే అనుమానం వస్తుంది. సరేలేవే గొడవ పెట్టుకోకు అని పార్వతి ఇక శాంతిని తీసుకొని ఆ ఇంటి ఓనర్ దగ్గరికి అయితే వెళ్తుంది. మీకు అడ్వాన్స్ ఇచ్చారు కదా, ఆవిడ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. తెలీదమ్మా, మాతో పాటు ఆ 1,00,000 రూపాయలు తీసుకొని వస్తారా అని అంటూ ఉంటే, సరే పదండి అని ఇంటి ఓనర్ అయితే వస్తాడు, బయలుదేరుతాడు పార్వతితో. ఇంతలో ఇక రోహిణి అయితే, అయినా భార్యకి చెప్పకుండా బీరువాలో నుంచి నీ డబ్బులు నువ్వే కొట్టేశావా, మనోజ్ని అంటుంటారు కదా కొట్టేశాడు అని, అలాగని ఇలాగని, ఇప్పుడు బాలు తన బీరువాలో తనే దొంగతనం చేశాడనమాట అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక పార్లలమ్మ, నువ్వు మాత్రం మాట్లాడుకో, నాకు తెలిసి ఆ 1,00,000 రూపాయలు కొట్టేసింది మనోజ్ గడే అయ్యుంటాడు అని అంటూ ఉంటాడు బాలు. ఏమో నీ భార్య కొట్టేసి నీ మీద నింద వేస్తుందేమో, ఎవరికి తెలుసు అని అలా మనోజ్ రోహిణి అందరూ కూడా గొడవ పడుతూ ఉండగా, ఇక ఆపండి చాలు అని అంటూ పార్వతి అయితే వస్తుంది. అమ్మ మీనా, అల్లుడి గారు చెప్పేది నిజమే, తను అప్పు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చారు కానీ నీ బీరువాలో నుంచి డబ్బులు తీయలేదు అని అంటూ ఉంటుంది పార్వతి. డబ్బులు తీయకుండా 1,00,000 రూపాయలు ఏమైపోయాయమ్మా, ఎవరు తీశారు అని అంటూ ఉంటే, ఇదిగో ఈ రోహిణియే తీసింది అని అంటూ ఉంటుంది పార్వతి. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే రోహిణి అయితే, ఏం మాట్లాడుతున్నారు మీరు, పెద్దవాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నాను, నేను దొంగతనం చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది రోహిణి. అవును, తను డబ్బులు తీసుకోవడం ఏంటి, అలాంటి లక్షలు కొన్ని కోట్లలో ఉన్నాయి తన దగ్గర, తనకి అంత గతి పెట్టలేదు, మీ కూతురే మీకిచ్చి నా కోడల మీద నింద వేయమని మిమ్మల్ని పంపించినట్టుంది అని అనగానే, అవునా మీ కోడలు ఆ పని చేయలేదన్నమాట అని ఇంటి ఓనర్ని అయితే తీసుకొస్తారు. ఇక ఇంటి ఓనర్ని తీసుకువచ్చి అప్పుడే ఇంకా నిలబెడుతుంది పార్వతి అయితే. ఇక నిలబెట్టి అడుగుతుంది, ఇతను నీకు తెలుసా రోహిణి అని అంటూ ఉంటే, అది అని తడబడుతూ ఉంటే, ఏంటమ్మా మా ఇంటికి వచ్చి ఇంటి అద్దెకి తీసుకున్నావు కదా మా ఇల్లు, 1,00,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చావు కదా అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ప్రభావతి అయితే, వాళ్ళ ఇల్లు అద్దెకి తీసుకోవడం ఏంటి, 1,00,000 రూపాయలు నువ్వు అడ్వాన్స్ ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే, అది విద్యాకత్తయ్య అని అంటూ ఉంటే, విద్యాక నీతో పాటు వచ్చిన అమ్మాయి విద్య అమ్మాయేనా, నువ్వు ఆ అమ్మాయికి అని చెప్పలేదే, మీ అమ్మకి మీ అబ్బాయికి అని చెప్పావు అని అంటూ ఉంటాడు అతను. ఇక ఆ మాట విని షాక్ అయిపోతారు. నువ్వు ఇచ్చిన 1,00,000 నా దగ్గర అలాగే ఉంది అని అనడంతో అప్పుడే మీనా అయితే, ఒకసారి ఆ డబ్బులు ఇవ్వండి అని మీనా తీసుకుంటుంది. అలా తీసుకొని ఇక మీనా అయితే ఆ డబ్బులు తీస్తుంది. ఇవి మా బీరువాలో డబ్బులే, నేను ఈ డబ్బుల మీద ఒకదాని మీద బాలు మీనా అని రాసుకొని లవ్ సింబల్ కూడా వేసుకున్నాను చూడండి అని చూపిస్తుంది. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.